టిఆర్ఎస్ సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు ఉన్నారు. ప్రణీల్ చంద్ర గారితో మాట్లాడదాం. ప్రణీల్ చంద్ర గారు చెప్పండి, ఈ నీటి విషయానికి సంబంధించి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు వెళ్ళేది నల్గొండకు కాదు వెళ్ళాల్సింది, రావాల్సింది మీరు శాసనసభకి రావాలి. శాసనసభకు వచ్చి మీరు ఏవైతే తప్పులు చేశారో వాటన్నిటి మీద చర్చకి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఏమంటారు, ఎలా అంటారు చెప్పండి. సార్, ముందుగా మీకు, మా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక మంచి చర్చ పెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు అన్నారు ఈరోజు నల్గొండలో భారీ ఎత్తున 2 లక్షల జనాభా తోటి సభ ఏర్పాటు చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, ఖమ్మం ఏ విధంగా రైతులు నష్టపోతారు అనేది కూడా ప్రజల ముందర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఒకసారి అసెంబ్లీలో ప్రాజెక్టుల పైన మాట్లాడదాము అని అంటే మేము ప్రిపేర్ కాలేదు అని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఈ రోజు అసెంబ్లీకి వస్తాం, చర్చ పెట్టండి, బేషరతుగా మేము మాట్లాడతాం అని చెప్పని ఈ రోజు నిన్ననే మాజీ శాఖ మంత్రి హరీష్ గారు స్పష్టంగా తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ యొక్క నీటి కోసం కృష్ణా నదిలో సగం భాగం తెలంగాణకు కావాలని కొట్లాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏనాడు కూడా 2 పార్టీలు ఎత్తలేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ వాస్తవానికి. ప్రణీల్ చంద్ర గారు, నేను మాట్లాడేది ఒకసారి వినండి. నేను మాట్లాడే 10 సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేశారు. మీరు పరిపాలన చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా అదన్నీ కూడా మీ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి. కానీ 50 రోజులు వచ్చింది, 50 రోజులే అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ అడిగే స్టేజ్లో ఉంటుంది, దాన్ని సమాధానం చెప్పి డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి మీద ఉంటుంది. కానీ నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టడం వల్ల ప్రజలకి ఏ ఉద్దేశం ఉందో, ఏం సమాధానం చెప్పాలని మీరు అనుకుంటున్నారు? మీరు మాట్లాడాల్సింది శాసనసభలో కదా నిజంగా. ఎందుకంటే ఏదైతే మీరు నీటి జలాల విషయంలో మరి ఆంధ్రాకి మీకు మధ్య ఏవేవైతే ఉన్నాయో ఏం మాట్లాడారు అనేది మీరు కదా చెప్పాల్సిన సమాధానం. మీరు ఇప్పుడు నల్గొండలో సభ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది ప్రజలకి? బేషరతుగా చెప్పడం జరిగింది. శాసనసభలో చర్చకు ఎప్పుడైనా సిద్ధం. శాసనసభ వేదికగానే ఈ రోజు ఇది జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు రైతులకు ఈ విషయం తెలియజేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటుంది. ఈ రోజు ఎందుకంటే వాళ్ళకు జరిగిన విషయం కూడా కూలంకషంగా, ఎందుకంటే పూర్తి అవగాహనతోటి ప్రజలు ఉన్నారు. మీరు అంటున్నారు 10 సంవత్సరాలు పాలించడమని. మరి 10 సంవత్సరాల్లో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ ప్రాజెక్టుని మన ప్రాజెక్టులను అప్పగించలేదు. ప్రతి దగ్గర డిఫెండ్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ విషయం ఉన్నా పోరాడడం జరిగింది. మరి మొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇదే విషయం విన్నవిచ్చింటే బాగుంటుండే కదా. మా ప్రాజెక్టులను మేమే చూసుకుంటాము, కేఆర్ఎంబిలో కలిపొద్దు అని చెప్పారు. కానీ అక్కడ ఇప్పుడు మొన్న కలిసి ఏం మాట్లాడినట్టు, రాష్ట్రానికి ఏం అడిగినట్టు కూడా ప్రజలకు బహిరంగంగా ప్రజలకు చెప్పాలి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే 3 జిల్లాలు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాయి. ఈరోజు కేవలం ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1226 గ్రామాలకు తాగునీరు అందించేది కృష్ణా ప్రాజెక్ట్ నుంచి. మరి ఈరోజు కేఆర్ఎంబికి మనం అప్పగిస్తే ప్రతి ఒక్క సమస్యను పోయి మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లాలంటే న్యాయం. మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కదా. ఈ రోజు ఢిల్లీ స్థాయిగా ఈరోజు అసెంబ్లీలో ఎట్లా సమస్య లేదు. అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటది. మొత్తం పూర్తి వివరాలతోటి అసెంబ్లీలో ఏం జరిగింది,